గతంలో ఉగాది పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను, యుద్ధ వాతావరణం మొదలవుతుంది, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తూ ఉంటాయి, ప్రజలందరూ కూడా మత కల్లాలలో కానీ లేదా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి గతంలో చెప్పాను. మొన్న పోయిన నెల కూడా ఈ మాస ఫలితాలలో కూడా చెప్పడం జరిగింది. యుద్ధ ప్రాతిపద్యము అంటే అర్థం ఏంటి అంటే గనక, ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడినటువంటి కారణము చేత శనిగ్రహం ఎప్పుడైతే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మీనరాశిలోకి సంచరిస్తూ ఉంటుందో అక్కడ మనకేమవుతుంది అని అంటే గనక, శని ఎప్పుడైతే మీనరాశిలో ప్రవేశించాడో దాని ద్వారా యుద్ధ ప్రాతిపద్యము అంటే అనేక రకాల వార్లు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే, వారు వల్ల ప్రముఖ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అంటే ఒక రాష్ట్ర రాజకీయంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తికి కూడా ప్రాణగండం ఏర్పడేటటువంటి అవకాశము దీనివల్ల సంభవిస్తూ ఉంటుంది. రాబోయే 3 నెలల్లో అకార్డింగ్ ఆస్ట్రాలజీ ప్రకారము అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపద్యాలు మొదలయ్యాయి. ఇప్పుడు కేవలం శ్రీకారం చుట్టారు యుద్ధానికి. ఇంకా దీని యొక్క వివాదాలు రాబోయేటటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి స్థాయికి చేరుకోబోతున్నాయి. యుద్ధం జరిగినా పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. అందుకే ఈ యుద్ధ ప్రాతిపద్యము ఈ యొక్క అకార్డింగ్ ఆస్ట్రాలజీ ప్రకారం శని మార్పు వల్ల ఇలాంటి వివాదం జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీని యొక్క ప్రభావం ముఖ్యంగా మన డెమోక్రసీ మీద పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాష్ట్ర రాజకీయ పరంగా చూసుకున్నా, ఈ ఆర్థిక వ్యవహార పరంగా చూసుకున్నా, లేదు అంటే ప్రజల యొక్క సమస్యల పరంగా చూసుకున్నా, ప్రజలందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి చెడు అనేటటువంటిది ప్రబలిల్లేటటువంటి అంటే ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. యుద్ధ ప్రాతిపద్యం తప్పకుండా మొదలయ్యేటటువంటి సూచనలు మాత్రము రాబోయే 3 నెలల్లో చాలా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ముఖ్యంగా జనాల మీద, యుద్ధాల మీద, రాష్ట్ర రాజకీయ నాయకుల మీద ప్రభావం ఎక్కువగా చూయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీనితో ఈ యుద్ధ వాతావరణం మొదలైంది కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కొత్త వాళ్ళ పరిచయాలు దూరంగా పెట్టాలి. కొత్త వాళ్ళతో ఎవరు కూడా సాన్నిహిత్యంగా ఉండకూడదు. ముఖ్యంగా ఈ భారత్ పాకుల మధ్య జరిగేటటువంటి యుద్ధము ఎలా ఉన్నది అని అంటే, ఇప్పుడు కేవలము మోడీ గారు శ్రీకారం మాత్రమే చుట్టారు. రాబోయే రోజుల్లో తప్పకుండా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. తప్పకుండా భారత్ పాక్ మధ్య ఒక యుద్ధ వాతావరణం మొదలై అనేక రకాలైనటువంటి ప్రాణ నష్టము, జన నష్టం కూడా జరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వీలైనంత వరకు అందరూ కూడా దైవికపరమైనటువంటి ఆరాధన చేసుకోండి. అలాగే దేన్నైనా ఎదుర్కొనేటటువంటి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా విజయం మనల్ని వరిస్తూ ఉంటుంది. ఇది రాబోయేటటువంటి రోజుల్లో ఒక సూచికగా తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర రాజకీయంలో ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి ప్రాణగండం కూడా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తున్నాము. ఎన్నో రకాలుగా జన నష్టము, ప్రాణ నష్టం జరిగినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కొంతవరకు తగ్గించుకోవాలి అనుకుంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. ఈ రాబోయే రోజుల్లో ఇంకా దీని యొక్క ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. కనుక వీలైనంత వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైతే ప్రతి ఒక్కరి ఇంటి యందు తప్పకుండా దైవిక నామస్మరణ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము దేశం మీద, ప్రపంచం మీద, ఆర్థిక వ్యవస్థ మీద, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది ఇప్పుడు యుద్ధం మొదలైంది, తర్వాత ఆర్థిక పరిస్థితులు మొదలవుతాయి. దాని తర్వాత ప్రజలందరూ కూడా అల్లకల్లోలమైపోతూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి ప్రాణ నష్టం జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఇంత తీవ్ర స్థాయికి ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందండి.